డాక్టర్ గారు, మరి దొండకాయ టేస్టీగా ఉండే కాయగూర, దాన్ని మసాలా పెట్టి వండినా లేకపోతే ఫ్రై చేసినా కూడా చాలా రుచికరంగా ఉంటుంది. అవునమ్మా. దాంతో రైస్ తయారు చేసుకునే విధానం మన పద్ధతిలో చూపిద్దామా? దొండకాయ కర్రీ తినమంటే దొండకాయ మందబుద్ధి అని చాలామంది అవును. తినకుండా దూరం అవుతున్నారు. మరి అలాంటి దొండకాయ మీద ఉండే అపోహను పోగొట్టి అందరికి రైస్ ఐటమ్స్ ఇష్టం, అందులో దొండకాయ కలిపేస్తే సచ్చినట్టు తెలియకుండా దొండకాయ వెళ్ళిపోతుంది. అందుకని అట్లాంటి హెల్దీ మందబుద్ధిని కలిగించకుండా మంచి బుద్ధిని పెంచే దొండకాయ రైస్ స్పెషల్గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దొండకాయ బాత్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దొండకాయ ముక్కలు 1.5 కప్పు, బాసుమతి ముడి బియ్యం 1 కప్పు, కొబ్బరి పాలు 1.5 కప్పు, పచ్చిమిరపకాయ చీలికలు 2 టేబుల్ స్పూన్లు, వేపించిన పల్లి ముక్కా చెక్క 2 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 1 టేబుల్ స్పూను, మినప్పప్పు 1 టేబుల్ స్పూను, ధనియాలు 1 టీ స్పూను, జీలకర్ర 1 టేబుల్ స్పూను, ఆవాలు 1 టేబుల్ స్పూను, మిరియాలు 1 టీ స్పూను, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, మేగడ 1 టేబుల్ స్పూను, కరివేపాకు కొద్దిగా, పసుపు కొద్దిగా. ముందుగా మనం తీసుకున్న బాసుమతి ముడి బియ్యాన్ని నీళ్లు పోసి కడిగేసేసి రైస్ వండుకోవడానికి పాత్రలో పోసేసాం. ఉప్పు లేకుండా ఈ రైస్కి టేస్ట్ రావాలనేసరికి కొబ్బరి పాలతో బాసుమతి బియ్యం ఉడికితే బాగుంటుంది కాబట్టి 1 కప్పు బాసుమతి బియ్యం తీసుకున్నాం కాబట్టి దగ్గర 1.5 కప్పు కొబ్బరి పాలు తీసుకుని కొంచెం 1/2 కప్పు నీళ్లు పోసాం కాబట్టి అట్లా పొడి పొడిగా బాసుమతి ముడి బియ్యం రైస్ని అట్లా ఈ బాత్కి రెడీ చేసి పక్కన పెట్టుకుంటాం. ఇక చిన్న బాండి ఒకటి తీసుకుని పచ్చిశనగపప్పు, మినపప్పు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేసేసి సన్నసెక మీద దోరగా వేగనివ్వాలి. దోరగా వేగిన వీటన్నిటిని కొద్దిగా గోరువెచ్చగా చల్లారనిచ్చి మిక్సీ జార్లో వేసేసి పౌడర్ చేసి మనం పక్కన పెట్టుకుంటాం. ఆ బాత్కి ఇది పైన చల్లుకుంటే చాలా కమ్మగా అనిపిస్తుంది. దొండకాయ వేపటం కోసం ఒక మంచి పాత్ర పెట్టేసి అందులో మేగడ వేసేసి ఆ మేగడలో ఆవాలు, జీలకర్ర, ఇంగు పొడి, అలాగే పచ్చిమిరపకాయ చీలికలు వీటన్నిటిని సన్నసెక మీద మేగడలో వేగనివ్వాలి. తాలింపు వేగేటప్పుడు కొద్దిగా పసుపు వేసేస్తాం. ఇలా వేగిన తర్వాత అందులో కరివేపాకు వేసేసి ఫైనల్గా దొండకాయ చీలికల వలె మనం కట్ చేసుకుంటాం. వాటిని తాలింపులో వేసేసి ఒకసారి కదిపేసి మూత పెట్టేసేసి ఆ దొండకాయలో ఉండే నీటితోనే కొద్దిగా మగ్గనివ్వాలి. 7-8 నిమిషాలు మగ్గేసరికి దొండకాయ ముక్క మెత్తబడుతుంది, కొద్దిగా పచ్చిపోతుంది. ఆ తర్వాత కొద్దిగా నిమ్మరసం వేస్తే ఉప్పు లేని చప్పదనం లేకుండా, దొండకాయలో సహజంగా పులుపు ఉంటుంది, నిమ్మరసం కలిపేసరికి కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది. ఉప్పు లేని లోటు తెలియకుండా దొండకాయ ముక్కలు చాలా కంఫర్ట్గా అనిపిస్తాయి న్యాచురోపతి విధానంలో. ఇప్పుడు మసాలా పొడి కూడా దొండకాయ ముక్కలు పచ్చిపోయాక అందులో వేసేసి ఈ మసాలా పొడిలో కాస్త అట్లా కదిపేసి మూత పెట్టకుండా ఒక 5-6 నిమిషాలు అట్లా వేగనివ్వాలి కొద్దిగా. అప్పుడు దొండకాయ నీటి శాతం తగ్గి పొడి పొడిలాడుతూ బాగుంటుంది. అందులో కొబ్బరి పాలతో ఉడికించిన బాసుమతి ముడి బియ్యం రైస్ని మనం ఇందులో వేసేసి బాత్లా కలిపేస్తాం. ఫైనల్గా వేపించిన వేరుశెనగ పప్పులు ముక్కా చెక్క మధ్య మధ్యలో తగులుతుంటే చాలా పంటికి కమ్మగా అనిపిస్తుంది. అంటే ఉప్పు నూనె లేకపోయినా ఇలాంటి కాంబినేషన్లో తినడానికి చాలా టేస్ట్గా అనిపించడానికి ఈ టెక్నిక్ బాగా ఉపయోగపడుతుంది. వేపించిన పల్లి ముక్కా చెక్క, కొత్తిమీర చల్లేస్తాం. పోషకాలతో కూడిన బాసుమతి ముడి బియ్యంతో దొండకాయ బాత్ సిద్ధమైంది.